గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేయలేని పనులు తాము 2 ఏళ్లలో చేసి నిరూపించామని అన్నారు ఏలూరు ఎమ్మెల్యే రాధాకృష్ణ చంటి. ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు రేపు ఇండోర్ స్టేడియంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులపై గొడ్డలి పార్టీ అసత్య ప్రచారాలు చేస్తోంది అంటున్న ఏలూరు ఎమ్మెల్యేతో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైన నేపథ్యంలో ఏలూరు జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి రేపు 16వ తారీఖున జిల్లా వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలతో అదేవిధంగా పార్లమెంటరీ ఎంపీతో కూడా పెద్ద సభ అయితే అభివృద్ధి మీద సభ అయితే పెట్టబోతున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆయన అయితే మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చేస్తున్నారు సభ? అంటే ఓ పక్కనేమో దగా ప్రభుత్వం అని చెప్పిన వైఎస్ఆర్సీపీ నిన్న కాక మొన్న చేసిన నేపథ్యంలో మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు దగా ప్రభుత్వం అనే వాళ్ళందరూ దగా కోర్లు అనేది ఇందాకే చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదైతే 5 సంవత్సరాల్లో చేయలేని పనులన్నీ కూడా మేము ప్రజలకి ఈ 2 సంవత్సరాల్లో చేస్తున్నాం అనే ఈర్ష్యతో వాళ్ళు చేసే కుట్ర తప్పితే అంత మించేది ఏమీ లేదు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విజయోత్సవం జరుపుకునేది ఏదో విజయం కోసం అనేది కాదు, మేము ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం చేస్తుందో ఆ పనులన్నీ కూడా వివరించడం కోసం ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఏవైతే పథకాలు ఇచ్చామో, ఏ విధంగా అయితే వాళ్ళందరూ లబ్ధి పొందుతున్నారో అన్ని లబ్ధిదారుల ద్వారా మాట్లాడించడానికి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 26 జిల్లాల్లో కూడా 26 కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏలూరు జిల్లాలో అన్నదాత సుఖీభవ మెయిన్ కాన్సెప్ట్గా రేపు 5,000 మంది రైతులతో మరి ఇండోర్ స్టేడియంలో మరి సభ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో అందరం కూడా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు, కూటమి నాయకులు, బీజేపీ, జనసేన అందరం కూడా పాల్గొనడం జరుగుద్ది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని రేపు రాబోయే రోజుల్లో ప్రజలకి భవిష్యత్తులో అన్నీ కూడా తెలియాలి. ఏ సంవత్సరం ఏం చేసాం, ఏ సంవత్సరం ఏం చేస్తున్నాం, రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తాం అనేది కూడా వాళ్ళకి వివరించవలసిన అవసరం మాకుంది. ఎందుకంటే 14 నుంచి 19 వరకు కూడా ఎంత అభివృద్ధి జరిగినా అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం వల్లే 19లో మాకు అపజయం జరిగింది అనేది కూడా ఇదివరకు ఉన్న రిపోర్ట్స్ ఆధారంగా మాకు తెలిసినాయి. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ నుంచి కూడా అలర్ట్ అవుతూ ఫస్ట్ సంవత్సరం ఏదైతే పెన్షన్ 4,000 కాడి నుంచి ఏదైతే ఇస్తామని చెప్పామో, అలాగే అన్నా క్యాంటీన్లు ఏదైతే చేస్తా ఉన్నామో, తల్లికి వందనం ఏదైతే విధంగా ఇస్తున్నామో ప్రజలందరికీ కూడా ప్రతి విషయంలో కూడా కూలంకోషంగా వాళ్ళకి తెలియవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అదేవిధంగా గ్యాస్ బండ్లు 3 ఉచితంగా ఈ అన్ని కార్యక్రమాలు నిర్వహించాలంటే ఆర్థికంగా ఎంత భారం అవుతుంది అనేది కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆలోచనతో వాళ్ళు ఆలోచించి కూటమి ప్రభుత్వానికి మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తప్పనిసరిగా దీంట్లో రైతు సోదరులందరూ పాల్గొంటారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఏ విధంగా అయితే పనిచేస్తున్నారు, ప్రజలందరూ కూడా బాగుండాలని చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తానే ఉన్నారు. రైట్, మీరే ఎత్తినట్టు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు అయితే రాబోయే కొన్ని నెలల్లోనే, కొన్ని రోజుల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షులుగా మీరు ఏ ప్రణాళిక అయితే చేయబోతున్నారు? మీ ముందు పెట్టిన టాస్క్ ఇప్పుడు గౌరవ లోకేష్ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ కూటమిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? 100% ఆల్రెడీ మేము జనసేన జిల్లా అధ్యక్షులతో మాట్లాడాం, బీజేపీ జిల్లా అధ్యక్షులతో మాట్లాడడం జరిగింది. మా కోఆర్డినేటర్ మేము కూడా కలిపి ఆల్రెడీ మీటింగ్ వేసుకోవడం జరిగింది. అందరం కూడా ఏదైతే నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఉన్నారో, ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరితో కూడా నెలకోసారి మీటింగ్ వేసే దాంట్లో కూడా చర్చ నడుస్తూనే ఉంది. డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడానికి కానీ ఇప్పుడు ఈ సమావేశం జరుగుతుందో దాని తర్వాత మేము మాట్లాడుకునే దాంట్లో రేపు రాబోయే లోకల్ బాడీలో ఏ విధంగా ఎదరికెళ్ళాలి దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటాం. 100% తెలుగుదేశం పార్టీ చేసే పనులకి కూటమి ఏదైతే చేస్తుందో దాన్ని అభిమానించి ఓట్లు అనేది ప్రజలందరూ కూడా వేస్తారు. డెఫినెట్గా మాకు నమ్మకం ఉంది. మేము అడిగే ఓటు మా అభివృద్ధికి మీరు వేసే బాట మీ కుటుంబం కోసం మీరు వేసుకునేది. తెలుగుదేశం పార్టీ చేసేది ప్రజల కోసమే కానీ పార్టీ కోసం కాదనేది కూడా తెలుసుకోవాలి. ప్రజలందరూ బాగుండాలి అంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకోవాలి అంటే డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా నేను ఇదివరకు సభలో కూడా చెప్పాను, ఒక మొక్కను ఏదైతే తెలుగుదేశం పార్టీ నాటిందో ఆ మొక్కను రక్షించుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ఆ మొక్క ద్వారానే వాళ్ళకి ఫలాలు వాళ్ళకి వస్తాయి. మొక్కను పీకేద్దామని చెప్పి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని పీకి పడేసే బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలి. సార్, మొత్తాన్ని చూసుకుంటే రేపు ఏదైతే అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఉందో దాదాపు సుమారు 5,000 మంది రైతులతో ఏలూరు ఇండోర్ స్టేడియంలో సభ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పథకాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో 3 పార్టీలతో కూడా సమన్వయం చేసుకొని సీట్ల పంపకాల్లో కానీ గెలుపు ఏ విధంగా వెళ్ళాలన్న దాని మీద కూడా సమీక్ష చేస్తున్నానని బడేటి రాధాకృష్ణ చంటి చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, HM TV, ఏలూరు.